బేలి మండలం మాసాల బి గ్రామంలో సింహనాహి సెక్టార్ పరిధిలో గల 26 అంగన్వాడీ సెంటర్ల టీచర్ల సమావేశానికి జిల్లా సిడిపిఓ సురేఖ హాజరయ్యారు. ప్రతి నెల పిల్లలకు అందించే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య, అవసరమైన సామగ్రి అందుబాటులో ఉన్నాయా అన్న విషయాలపై చర్చించారు. రికార్డుల నిర్వహణపై సూచనలు అందించారు. అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇక ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని, దీంతో పాటు ప్రతిరోజు సెంటర్లో బెల్ కొట్టాలని తెలిపారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లోనే భోజనం చేయాలని కోరారు. ఇక అంగన్వాడీ సెంటర్లలో వచ్చే పిల్లలకు ప్రైవేటు స్కూల్లో కంటే ఎక్కువ మెటీరియల్ ఇక్కడ అందుబాటులో ఉందని అన్నారు. ఆరోగ్య లక్ష్యాల మండలంలో సిరిసన్న సెక్టార్ లో అంగన్వాడీ సెంటర్స్ కి అంటే అంగన్వాడీ టీచర్స్ అందరికి సెక్టార్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో 26 అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల ఇవి రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మనకు మంత్లీ మొత్తం వాళ్ళకు ఫుడ్ సప్లై అవుతుంది కాబట్టి వాటి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లలో దీంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్ 9 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించాలి. 10 అంటే ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే బెల్లు వినియోగించాలి. వాళ్ళకు అంటే బెల్ అనేది పిల్లలందరికీ అలవాటు కావాలి. బెల్లు కొట్టగానే పిల్లలందరూ రావాలి. వాళ్ళకి సెంటర్కి రాగానే ప్రేయర్ చేయించడము, 10 గంటలకు ఎగ్గు పెట్టడము, ప్రీ స్కూల్ పిల్లలకు ఎగ్గు పెట్టడము, మధ్యాహ్న భోజనంలో ఆరోగ్య లక్ష్య భోజనంతో ఎలాగుంటుందో అందులో సగభాగం ప్రీ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. వాళ్ళు ఖచ్చితంగా వెళ్తున్నారు కూడా. కొన్ని సెంటర్లలో, అన్ని సెంటర్లలో కూడా అదే విధంగా నిర్వహించాలని ఈ సెక్టార్ మీటింగ్ లో వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలు 4 గంటల వరకు ఉంటారు. వాళ్ళు సాయంత్రం వాళ్ళకు 3 గంటల తర్వాత స్నాక్స్ గా మురుకులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రీ స్కూల్ కు టైం టేబుల్ ఉందండి, నెల వైజ్ టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ మీటింగ్ చేయాలి. వాళ్ళకు కూడా మా ఇక్కడ అంగన్వాడీ సెంటర్ లో మీటింగ్స్ పెట్టడం